జనరేట్ అవుతుంది. ఒకటి నీరు, వీడియో తీస్తుంది. మన సింగేశ్వర డ్యామ్ ఉంది, శ్రీశైలం డ్యామ్. ఆ డ్యామ్ ద్వారా టర్బైన్లు పెట్టి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. ఇంకోటి గాలి, మనకి గాలి మరలు కనపడుతున్నాయి కదా, గాలి మరల ద్వారా ఒకటి విండ్ మిల్స్. ఇంకోటి థర్మల్ పవర్ అని బొగ్గు ద్వారా చేస్తారు. ఇంకొకటి సోలార్ పవర్, సోలార్ ద్వారా. ఈ 4 ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. విద్యుత్ జనరేట్ చేసిన విద్యుత్ని ట్రాన్స్మిషన్ పెద్ద పెద్ద లైన్లు మన ఊళ్ళ మీద పెద్ద పెద్ద టవర్లు పోతున్నాయి. టవర్ల ద్వారా మనకి ట్రాన్స్మిషన్ చేస్తారు. ఊరూరులో ఒకటి పెద్ద సబ్స్టేషన్, అది ట్రాన్స్మిషన్ ట్రాన్స్కో అంటారు. దాని ట్రాన్స్మిషన్ పెద్దది, 132/33 kV, 220/33 kV, 400 kV లెవెల్లో ఉన్నాయి. అక్కడి నుంచి 33 kV లెవెల్లో ట్రాన్స్మిషన్ నుంచి మనకి ఇది డిస్ట్రిబ్యూషన్. ఇక్కడికి ఇది డిస్ట్రిబ్యూషన్లో అంటే మాది ఏపీఎస్పీసీలో డిస్ట్రిబ్యూషన్లో ఇది 33/11 kV సబ్స్టేషన్ అంటారు. ఈ 33 kV సబ్స్టేషన్ ట్రాన్స్మిషన్ నుంచి మన 33 kV లెవెల్లో ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ ఉన్నది మనకి ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్, దాన్ని పవర్ ట్రాన్స్ఫార్మర్. ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి 11 kV ద్వారా బయటికి 11 kV వస్తుంది. 11 kV నుంచి ఆ ఫీడర్స్ ఉండేటివన్నీ ఒక్కొక్కటి మీ ఊరికి పోలకల్కి సబ్స్టేషన్ కదా, పోలకల్లో మీ ఊరికి ఒక పోలకల్ ఫీడర్ అని ఉంటుంది. ఆ పోలకల్కి 11 kV ద్వారా లైన్ ఉన్నాయి కదా, ఈ లైన్ ద్వారా బయటికి పోతుంది. మళ్ళీ మీ ఇంట్లో దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్కి ఈ 11 kV పోయి మీ ఇంటికి డైరెక్ట్ ఈ కరెంట్ రాదు. ట్రాన్స్ఫార్మర్ ద్వారా వచ్చి ట్రాన్స్ఫార్మర్ నుంచి స్టెప్ డౌన్ అవుతుంది. అంటే 11 kV ఉన్న విద్యుత్ 440 వోల్ట్స్ అవుతుంది. 440 వోల్ట్స్ అయిన తర్వాతనే మీరు మన ఇంటికి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ తిరగలరు. ఈ లైన్ డైరెక్ట్ మనకి పనిచేయదు, ట్రాన్స్ఫార్మర్లకు రావాలా, ట్రాన్స్ఫార్మర్ నుంచి మాత్రమే ఇది వస్తుంది. ఇది బేసిక్ ఎలక్ట్రిసిటీ స్ట్రక్చర్ మనకు జరిగేది. జనరేషన్ నుంచి మన ఇంటి ద్వారా మన ఇంటి దగ్గర వరకు లైట్ వరకు వచ్చేదంతా ఇది బేసిక్ జనరల్. మీకు ఆ సబ్స్టేషన్లో ఏమైనా ఉంటే చూపిస్తాను.